చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమైనా అంటే డిప్యూటీ సీఎం కదా మన రాష్ట్రానికి. ఏముంది, అది అవ్వాలి ఇది అవ్వాలి నెంబర్ తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏదైనా మార్పు కనిపించింది ఏదైనా తండ్రి తర్వాత కొడుకు వస్తుంది. ఓకే, అది రాజశేఖర రెడ్డి ఎలాగా జగన్ గారు వచ్చింది, చంద్రబాబు తండ్రి కొడుకు వస్తుంది. మరి ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఏం లేదు, లేదంటారా? ఎక్కడైనా కూడా అంటారా? ఈయనే ఉండాలి, ఈయన బాగా రావాలని కోరుకున్నాం. ఎక్కడ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదు, లేదంటారా? ఎందుకు ఇప్పుడు ప్రజల ప్రకంగా ఆయన ఆరాధన పొందట్లేదు అంటారా? అవి చేస్తారు కానీ ఏమి స్టాండర్డ్ ఉండదు. మాట చెప్తే మాట కరెక్ట్ ఉండదు. వాళ్ళటోళ్ళకి ఏముంది, ఈయనంటే ఎన్టీ రామారావు గారి నుంచి వస్తుంది హయామది, మామగారిది చేస్తాడు. మరి అక్కడ వివిధ రకాల కామెంట్లు అంటున్నారు, పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. పని పోయి నీ రాష్ట్రంలో నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకొనేసి కవిత గారు కూడా అంటున్నారు, మా రాష్ట్రం మేము చూసుకుంటాం. అదే అల్టా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇక రాకూడదు, అక్కడ కూడా ఈయనే రావాలి. అన్ని సార్లు చంద్రబాబు ఉండాలి. చాలా బాగా చేస్తారు, బాగుంది. నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. సింగిల్ గా పోటీ చేస్తే అయినా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు? లేదు, ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు, రాడు. పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అతను అందరూ మంచివాడని చెబుతున్నారండి, ఏం లేదు. ఒకటైనా కాదు, అతను దురుసుగా కొంచెం ఆలోచించి వెనక ముందర ఆలోచించుకుంటూ గబాలను మాట్లాడతాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపించిన మార్పు ఏంటి? డిప్యూటీ అతని పని అతను చేస్తున్నాడు అండి. అతనికి అప్పచెప్పిన పని కరెక్ట్గా చేస్తున్నాడా చేయట్లేదా? కరెక్ట్గా చేస్తున్నాడు. చేస్తున్నాడు. తను చేసే పనిలో ఫ్రాడ్ లేకుండా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన మన ప్రెస్ మీట్లో పోటీ చేస్తానని చెప్పారు. అవును, చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు అక్కడ? అంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఏదో విజయ్ వచ్చాడు అది ఇది అని అంటారు, వచ్చేసాడు. వచ్చినంత మాత్రాన్ని ఏం లేదు. ఎన్టీఆర్ వచ్చాడు 90%, 90 అబోవ్ పోయిన వచ్చాడు. బర్రెని లెక్కర తీసి పారేసాడు. మరి ప్రభుత్వం ఏది ఆదాయం ఏది లేక మళ్ళీ సరిదిద్దుకున్నారుగా. ఏంటి అక్కడికి కూటమితో వెళ్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారా? లేదండి, కూటమి ఇప్పటికీ స్ప్రెడ్ అవ్వదు. అక్కడ తెలంగాణలో ఎక్కడైనా సరే ఇక్కడ మనం దగ్గర బట్టికి వీళ్ళు ఏదో స్ప్రెడ్ అయిపోద్ది అని అంటున్నారు, కానీ స్ప్రెడ్ అవ్వదు. ఇంకా గట్టిపడింది, ఇంకా గట్టిగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా గట్టిగా వర్క్ చేయడం అతని మీద. ఇప్పుడు ఆయన ఇక్కడ సింగిల్ గా పోటీ చేయట్లేదు, ఎందుకు అంత ధైర్యం లేదంటారా ఆయనకి? విజయ్ గారు లాగా విజయ్ గారు అంటే ఈ రాజకీయాలకి ఎట్లా వస్తుందో ఎవరికేం తెలుస్తుంది అని అది దుడుకండి. ఏంటి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటారు? ఇప్పుడు విజయ్ గారు వచ్చేసేసాడు, అక్కడ వచ్చేస్తే ఇక్కడ ఎందుకు రావడానికి ఈ మన కార్యకర్తలు వాళ్ళు వెళ్ళి చేస్తారు. గప్పక దూకామనుకోండి, ఈ కూటమి ప్రభుత్వంలో చీల్చుకోవాల్సి వస్తుంది కదా. ఇటు చీల్చుకోవాలి, అటు చీల్చుకోవాలి. చీల్చుకుంటే ఏ ప్రమాదం జరిగిందో అందరికీ తెలుసు. అందుకని సేల్దు ఇంకా గట్టిపడింది అన్నమాట. అక్కడ కూడా సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఏది అక్కడ తెలంగాణలో కానీ అక్కడ కూడా కొద్దిగా వస్తే రావచ్చండి. ఎందుకంటే కొంచెం ఫేవరెట్ ఉంటుంది, కానీ అంత రావండి. ఇక్కడ దీనికున్న తెలంగాణ దానికున్న చాలా తేడా ఉంది. అక్కడ మటుకు రావడం చాలా కష్టం. మరి ఏంటి అక్కడ అంత ఘనంగా ఆయన ట్రోల్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు? ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాం, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకునేసి కవిత గారు కూడా అన్నారు. అవును, అంటే కవిత అంటదండి, ఏ మాటలైనా మాట్లాడు. కేసీఆర్, కవిత బీజేపీ డబ్బులు తీసుకుని నువ్వు తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు. లెక్కర స్కామ్లతో కొన్ని మనిషి మళ్ళీ మామూలుగా కూడా కదా ఇంకా ఉండారండి. లెక్కర స్కామ్లు ఎంతమంది ఉండారు అసలు బయటికి తీస్తే. రెచ్చగొట్టడానికి ఇప్పుడు మన ఇదేంటి వైసీపీ ఆయన పేరేంటి, జగన్ గారిది పిఏ ఎంత తోడేస్తాడే చూడు. ఇప్పుడు రేపు జగన్ మీద రాకూడదని ఏముంది అటు ఇంకా ఆరోపణలు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎలా వస్తుందో ఇంకొక సీట్లు అంతే వస్తాయండి, ఇంకెక్కువ వస్తాయి, తక్కువ రావు మాట. అది మటు గ్యారెంటీ. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మంచి పనులు చేస్తాడన్న. ఆయన వచ్చిన పదవికి పవన్ కష్టజీవి, కష్టపడుతున్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మార్పు ఏంటి మీకు? నంబర్ 1 గా చేస్తున్నాడు. అది ఆయన సినిమాలు చేసిన సినిమాలో సంపాదించి ప్రజలుగా పెడుతున్నాడు. ఏదో జనాలు చెప్తున్నారు కానీ ఆ నాయకులు చేసే మాటలు ప్యాకేజ్ మీద అంటున్నారు కానీ చాలా తప్పు. అది ఆయన దేవుడి మనిషి, ఆయన ప్రజల మనిషి. ఇప్పుడు ఏంటి ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, పోటీ చేస్తే ఏదైనా ప్రభావం చూపించింది అంట? తెలంగాణలో పోటీ చేయడం ఆయన చేసి తప్పు అదే. ఏదే బాబు మళ్ళీ ఏది లేవు అసలు. అది తెలంగాణలో చేసింది తప్పు. అది మా అన్న ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేవాళ్ళు కానీ. మరి వివిధ రకాల కామెంట్స్ చేస్తారా అండి?
అది వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. నీకు ఇక్కడేం పని, నీ రాష్ట్రం నువ్వు చూసుకో, ఫస్ట్ నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకునేసి కవిత గారు కూడా అన్నారు. ఆయన ఎక్కడైనా సరే ఆయన ఎజెండా కానీ ఎక్కడైనా సరే వెళ్ళిపోయిందే ఓకే. మరి అది అంతే అంటారా? ఆ, ఏంటి మరి మరి అది ఆయన బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ రెచ్చగొట్టడం కోసం, తెలంగాణ నాశనం కోసం అవన్నీ తప్పుడు మాట్లాడాలి అవన్నీ. లేదా అక్కడ వచ్చి పోటీ చేసి వాళ్ళు ఎక్కడ ఇది అవుతారని వాళ్ళకి భయం. ఏంటి మరి అక్కడ కూటమిగా వెళ్తారు అనుకుంటున్నారా, లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారు సింగిల్ అనుకుంటున్నారా? గా పోటీ చేస్తాడు అక్కడ తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తాడు. నంబర్ 1 ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లు కూడా ఇది అవుతాడు. ఓకే. అంటే మరి ఒక మాట అంటున్నారు, మరి బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరం కోసం నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు. తప్పుడు మాట్లాడినాయి. మరి ఏంటి సింగిల్ గా ఇక్కడ పోటీ చేయకపోవడం కారణానికి ధైర్యం లేదంటారా విజయ్ గారు లాగా? అలాగేం లేదు. ఆయన గురువు అయినప్పటి నుంచి అభిమానించాడు. ఆయన జైల్లో పెట్టడం చేయడం గురు శిష్యుడి కింద ఏంటి ఆయన తేడా? వదిలేశాడు. పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి ఏంటి తేడా? పవన్ గారు ఏజెండా నంబర్ 1 పవన్ కళ్యాణ్ తిరిగి ఉండదు. ఓకే. ఏంటంటే చంద్రబాబు నాయుడు గురువుగా భావించి ఆయనకి వదిలేశాడు మొత్తం అంతా. ఓకే. ఆయన కింద ఉందని ఇప్పుడు కూడా ఆశపడలేదు. అప్పుడే కానీ విజయ్ కంటే డబుల్ సీట్లు వచ్చాయి మనవాడికి. ఇప్పుడు ఏంటి రాజకీయంగా మెరుగుపడ్డారంటారా? నంబర్ 1 గా నాన్న ప్రజల దగ్గర అభిమానం పొందుతున్నారు. అలాగా నంబర్ 1 గానా. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్రలో చేత తెలంగాణలో వచ్చేస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కష్టం అంటారా? చేయడు. ఎందుకు ఇక్కడ అవ్వంది అక్కడ ఎలా అవుతారో అని అవుతాడు. ఏమంటే వాళ్ళు ఇంకా గురువు కిందకి భావించినప్పుడు ఇంకా వాళ్ళకి పోటీ చేయడం అనమాట. ఓకే. చేస్తామంటే నంబర్ 1 ఈయన వచ్చేస్తాడు. అది ఓకే. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మనం యాక్టర్ కదా, దాన్ని బట్టి అభిమానం అంతే. ఇంకా యాక్టర్ గానే చూస్తున్నారా ఆయన్ని? ఆయన ఇప్పుడు పొలిటీషియన్ గా కూడా ఉన్నారు. అవును. ఏపీ రాష్ట్రానికి ఉప ఇప్పుడు వల్ల ముఖ్యమంత్రి. ప్రస్తుతానికి నాకు ఆయన వల్ల ఏం నాకు అనిపించలా. ఓకే. ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తుంది 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు వేశారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అవి మాత్రం సీసీ రోడ్లు అని అవి ఏమి బాగానే ఇచ్చాడు. చేస్తున్నారు. ఓకే. ఆయనే మంత్రి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు. అవును. మరి ఆ శాఖ వరకు బాగానే అది చేస్తున్నారు. బాగుంది. పంచాయతీ ప్రభుత్వం బాగుంది. కేవలం మాటలే చదువుతుందా, పని చేస్తుందా? ఏది ప్రభుత్వం ఆ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రోడ్లు నిజంగా వేస్తున్నారా, మాటలు మాత్రమే చెప్తున్నా లేదు, ప్రభుత్వం? రోడ్లు వేస్తారు, చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు కడుతున్నారు. ఓకే. మాది విలేజ్లే, ఓకే. మాకు కూడా అన్ని చేశారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? మాకు బస్సు పర్లేదు, న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తాం. మరి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలు పట్టించుకోకుండా ఉన్నారు. సినిమాలు అంటే మరి ఇప్పుడు ఈ మధ్యన అంటే ఇది అంతకుముందు సినిమాలే కదా, ఎవరు ఉత్తిరి వాళ్ళు అనుకోరు కదా. మరి తెలంగాణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, దాని మీద మీ అభిప్రాయం అంటే? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని అమ్ముడుపోతారంటారు కొంతమంది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా డబ్బులు లొంగిపోతారా పవన్ కళ్యాణ్ గారు? డబ్బులకి లొంగడం అంటే చెప్పలేం. జగన్ గారు డబ్బులు ఇస్తే జగన్ గారి తరపున కూడా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అంటున్నారు అక్కడ వాళ్ళు కొంతమంది అయితే. ప్రజలు అనుకుంటున్నారు అంతేగాని అనుకోను ఆయన వల్ల అవ్వదు. ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ అంతే. చివరిగా ఆయన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారంట? ఆయన తిట్టే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారంటున్నారు? వాళ్ళకి మనం ఏం చెప్తాం. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను పవన్ కళ్యాణ్ వీరప్పని నేను. ఓకే. ఓకే. అది ఆయన అంటే అభిమానం మామూలుగా లేదు. మాటల్లో కనబడుతుంది సంతోషం అనేది. ఎందుకు ఆయన అంటే అంత అభిమానం? అంటే నా సినిమా పరంగా అంటే నాకు రాజకీయ పరంగా నాకు తెలియదు. ఓకే. కానీ సినిమా పరంగా అయితే నీకు పవన్ కళ్యాణ్ గారి కోసం బాగా అభిమాని. సో మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని గత వారం రోజుల నుంచి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు తెలంగాణ నాయకులు. తిడుతున్నారు అంటే వాళ్ళ ఇష్టం తిట్టుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు నేను పలానా హీరో పలానా నాయకుడు పలానా నేను తిడతా. ఓకే. అట్లాగే ఆయన కూడా తిట్టుకుంటున్నారు తెలంగాణ అనిరుద్ధ్ రెడ్డి గారిని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి మాట్లాడతాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడతారు అన్నారు ఆయన. డబ్బులకి కరువు ఏముంది ఆయనకి? ఒక సినిమా చేతానికి ఎన్నో 100 కోట్లు వస్తాయి. కానీ సినిమా వదిలేసుకుని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన పోరాడారే కానీ డబ్బు పరంగా దానికి ఏ రోజు కూడా అవసరం లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటున్నారు తెలంగాణ నాయకులు? అంటే ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ ఉంది కదా, తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉండాలి అని కోరుకుంటున్నారు. అంతే. పార్టీ పోటీ చేస్తామని చెప్పారు. ఈసారి పోటీ చేస్తే తెలంగాణలో జనసేన ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? జనసేన పోటీ చేస్తే బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? అవ్వచ్చు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఇప్పుడు మా హీరో ముఖ్యమంత్రి అయితే మాకు మేము కోరుకుంటున్నాం. మరి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? ఎవరికైనా విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి? విజయ్ గారికి అంటే మనం ఇక్కడ చెప్పకూడదు, కొన్ని అట్లా జరిగిపోయినాయి. చివరిగా మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు?
వాళ్ళ నోరు నొప్పి వచ్చినా తిప్పుకుంటారండి అంతే, మేమేం చేయలేము కూడా అంతే. ఫైనల్ గా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏదో చోట. ఏపీ తెలంగాణలో 2 చోట్ల నెక్స్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, ఆయన గట్టిగా నిలబడి ఉంటారు పార్టీ కోసం, దేనికోసం సరే నేను సీఎం అవుతాడు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అదే నా అభిమానం అంటే మా హీరో ఇప్పుడు సీఎం అవ్వాలి మా కోరిక.